సో, అగైన్ హాయ్ ఎవ్రీవన్. ఇక్కడ ఈ పండు వెస్లీ అనే బ్రో చాలా వీడియోస్‌లో అయితే మెన్షన్ చేశారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీగా నేను ఆ వీడియోస్ యొక్క కామెంట్ సెక్షన్స్ రెగ్యులర్‌గా చెక్ చేయలేదు కాబట్టి తనకైతే వెంటనే రిప్లై ఇవ్వలేకపోయాను. కానీ తిను పెట్టిన డౌట్ అయితే చాలా మందికైతే యూజ్ అవుతుంది. అండ్ ఆ డౌట్ కూడా చూద్దాం. అన్న మీరు కౌన్సెలింగ్‌కి మీ ఫుల్ లగేజ్ తీసుకెళ్లారా? లేక వితౌట్ లగేజా? అండ్ ఆల్సో త్రిబుల్ ఐటీకి అప్లై చేస్తారుగా, అప్పుడు ఏపీలో అన్ని క్యాంపస్ పెట్టాలా? లేక మనకు నియర్‌గా ఉన్న క్యాంపస్ అప్లై చేయాలా? ఓకే. సో, 2 డౌట్స్ మెయిన్‌గా మన ముందైతే ఉన్నాయి. ఫస్ట్ డౌట్ వచ్చేసి లగేజ్ గురించి. అండ్ మీ లగేజ్ అండ్ మీ లగేజ్ బ్యాగ్స్ ఇవన్నీ మీరు కౌన్సెలింగ్ అప్పుడు తెచ్చుకోవాలంటే, నా కౌన్సెలింగ్ జరిగినప్పుడు నా సిట్యుయేషన్ ఎలా ఉందంటే, నేనైతే తెచ్చుకోలేదు. నేనే కాదు మా బ్యాచ్‌లో ఎవరు తెచ్చుకోలేదు. మాకు అరౌండ్ కౌన్సెలింగ్ జనవరి 18థ్, 2021లో అయ్యింది. అండ్ సారీ. జనవరి 4థ్, 2021లో అయితే అయ్యింది. అండ్ నేను క్యాంపస్‌కి జనవరి 18థ్, 2021లో వచ్చాం. ఆ జనవరి 18థ్, 2021లో వచ్చినప్పుడు మాత్రమే లగేజ్ తెచ్చుకున్నాం. కౌన్సెలింగ్ అప్పుడైతే లగేజ్ అయితే తెచ్చుకోలేదు. మాకు వాళ్ళు ముందుగా ఇన్ఫార్మ్ చేయలేదు లగేజ్ తెచ్చుకోమని. అండ్ రీసెంట్‌గా ఎవరికైతే త్రిబుల్ ఐటీలో సీట్స్ వచ్చినాయో వాళ్ళకి ఇంటిమేట్ చేసినట్టున్నారు లగేజ్ తెచ్చుకోమని. వాళ్ళైతే తెచ్చుకున్నట్టున్నారు కొంతమంది. అండ్ అదైతే ఆ ఫస్ట్ డౌట్‌కి ఆన్సర్. అండ్ మీలో మేబీ డౌట్ ఉండొచ్చు. లగేజ్ తెచ్చుకునేటప్పుడు ఏమేమి అవసరం ఉంటుందో తెలీదు కాబట్టి ఏమేమి తెచ్చుకోవాలి అన్న డౌట్స్ అయితే మీలో చాలామందికి ఉంటాయి. సో, దాని మీద కూడా ప్రత్యేకంగా వీడియో అయితే చేస్తాను. అంటే క్యాంపస్‌లో, కాలేజ్‌లో, క్యాంటీన్స్‌లో ఏమేమి ఉంటాయో, ఏమేమి ఉండవో మీకైతే తెలీదు. ఇంటి దగ్గర నుంచి ఏమేమి తెచ్చుకుంటే బెటరు అండ్ మీరు ఫస్ట్ టైమ్ వస్తున్నారు కాబట్టి ఏమేమి తెచ్చుకోవాలో కూడా మీకు చెప్తాను నేను. అదైతే యూస్‌ఫుల్ అవుతుంది. నెక్స్ట్ డౌట్ వచ్చేసి అన్న అండ్ ఆల్సో త్రిబుల్ ఐటీకి అప్లై చేస్తారుగా అప్పుడు ఓకే. ఓన్లీ ఒక క్యాంపస్‌కి అప్లై చేయాలా? లేదా 4 క్యాంపసెస్‌కి అప్లై చేయాలంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో మీరు చూసినట్లయితే మీరు ఏ క్యాంపస్‌కి అప్లై చేయాలి అన్న విషయం మీద ఒక డౌట్ సాల్వ్ చేయడానికి ఆల్రెడీ వీడియో చేశాను. మీరు ఏ క్యాంపస్‌కి అప్లై చేయాలంటే 4 క్యాంపస్‌లకి వేరువేరుగా అప్లై చేయకూడదు. ఓన్లీ అప్లికేషన్ వన్ టైమే పెడతారు. అప్లికేషన్ వన్ టైం పెట్టినప్పుడు మీకు ప్రిఫరెన్స్‌లు అనేవి ఉంటాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అండ్ ఫోర్త్ ప్రిఫరెన్స్. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో మీరు ఐదర్ త్రిబుల్ ఐటీ న్యూస్‌వీడ్ అయితే ఇస్తారు. త్రిబుల్ ఐటీ న్యూస్‌వీడ్ లేదా త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్‌లో ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో త్రిబుల్ ఐటీ న్యూస్‌వీడ్ ఇచ్చారనుకోండి. సెకండ్ త్రిబుల్ ఐటీ ఆర్కే వ్యాలీ. థర్డ్ వచ్చేసి మీకు త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం దగ్గర అయితే త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం ఇవ్వండి. ఫోర్త్ వచ్చేసి త్రిబుల్ ఐటీ ఒంగోలు ఇవ్వండి. అండ్ ఇంకొకటి సెకండ్ కేసు, ఒకవేళ మీకు థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసి త్రిబుల్ ఐటీ ఒంగోలు దగ్గర అయితే త్రిబుల్ ఐటీ ఒంగోలు ఇవ్వండి. ఫోర్త్ ప్రిఫరెన్స్ వచ్చేసి త్రిబుల్ ఐటీ శ్రీకాకుళం అయితే ఇవ్వండి. సో, మీరు అప్లికేషన్ అనేది ఓన్లీ వన్ టైమే పెట్టుకుంటారు. కానీ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు 4 ప్రిఫరెన్సెస్ అనేవి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాంట్లో మీకు వచ్చిన మార్క్స్ బట్టి, మీకున్న క్యాస్ట్ బట్టి, మీకున్న స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ బట్టి మీరు గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా ఈ అన్ని కేసెస్ కన్సిడర్ చేసి మీకు సీట్ ఇవ్వాలా లేదా అనేది వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. సో, దిస్ ఈజ్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ సో దట్ క్లియర్ ఎవ్రీ ఆఫ్ యువర్ డౌట్స్ ఇన్ ఏ డీటెయిల్ మేనర్. అండ్ మీరు త్రిబుల్ ఐటీకి వచ్చే ముందు ఖచ్చితంగా చూడవలసిన ఒక వీడియో ఉంటుంది. అదైతే ఖచ్చితంగా చూడండి ప్లీజ్. ఎందుకంటే అది మీకు చాలా బాగా యూస్‌ఫుల్ అవుతుంది. ఆ డౌట్ అండ్ ఆ డౌట్‌కి సంబంధించిన ఆన్సర్స్ అయితే నేను ఆ వీడియోలో అప్లోడ్ చేశాను. వన్స్ డిస్క్రిప్షన్స్ చెక్ చేయండి. దాంట్లో మీరు ఆ వీడియో లింక్ అయితే కనుగొంటారు. సో దట్ యూ కెన్ వ్యూ దట్ వీడియో. దట్స్ వెరీ హైలీ క్రూషియల్ అండ్ ఎసెన్షియల్. So thank you and meet you in the upcoming videos guys. Bye.